డేస్ అయింది వీడియో షూట్ చేసి గుమగుమలాడే ములక్కాడ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. హాయ్ గైస్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా. గైస్, మా పెద్దక్క కోసం ఎంతో ప్రేమగా చేసిన ములక్కాడ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత అయితే ఒక పాన్ తీసుకొని మనం దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే ఒక 1 minute పాటు హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్లో మనమైతే కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఆ స్పైసెస్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే ఆ ఫ్రై చేసుకున్న ఆ ఆయిల్లోకి అయితే వేసుకోండి. పన్నీర్ పీసెస్ని స్లోగా మనం పన్నీర్ అయితే మొత్తం ఆ గ్రేవీ మొత్తం పట్టేలాగా అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఒక బౌల్లోకి ఆ పన్నీర్ పీసెస్ అన్నిటిని సపరేట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్ లోకి నేనైతే కర్రీ కుక్ చేసేస్తున్నాను. ఇంకా అదే ఆయిల్లో చిల్లీ పీసెస్ అండ్ ఆనియన్ పీసెస్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ అయితే త్వరగా కుక్ అవుతాయి. ఇంకా తర్వాత అందులోకి మనం టమోటాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమోటా పీసెస్ని వేసాక మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవన్నీ బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి. ఈ పక్కన నేనైతే ఫ్రాన్స్ అండ్ గోంగూర కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. అది కూడా చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఇక్కడ అయితే ఆనియన్స్ అయితే బాగా మనకి కుక్ అయిపోయాయి. ఇంకా అందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ని కొంచెం మసాలా చేసి పెట్టుకున్న ములక్కాడ పీసెస్ ని కూడా వేసుకొని ఆనియన్స్ లో వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చిల్లీ పౌడర్, సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు మేము సాల్ట్ అయితే వేయలేదు. తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా గ్రేవీ అంతా పట్టేలా కలుపుకున్నాక మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో అయితే పన్నీర్ కర్రీని అయితే కుక్ చేసుకోవాలి. ఇదైతే సండే రోజు నాడు నేనైతే మా బుజ్జమ్మకి అండ్ మా పెద్దక్కకి అయితే కుక్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా పన్నీర్ ములక్కాడ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా వ్లాగ్స్.